హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 45 చూసే ముందు పార్ట్ 44 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాడికంటూ ఒక కంపెనీ పెట్టుకున్నాడు. నా కొడుకును కూడా ఒక దారి చేయమని మా అన్నయ్యని బ్రతిమలాడితే నేను తనతో తీసుకెళ్లాడు. అటువంటి అన్నయ్య ఇప్పుడు నీ మీద ఇంత కోపడుతున్నాడు అంటే కారణం లేకుండా ఉండదు. పైగా ఇప్పుడంతా రాణా చూసుకుంటున్నాడు. నువ్వు ఏదైనా తప్పు చేసి దొరికావో వాడు నిన్ను ఊరికి వదలడు. తన ప్రేమ విషయంలో కన్న తండ్రితోనే మాట్లాడకుండా ఎప్పటికీ దూరంగా పెడుతున్న వాడి కోపం, ఆవేశం నీకు పూర్తిగా తెలియదు అని మేనల్ని తలుచుకొని బెదిరిపోతున్న రుద్రాని కొడుకు గెడ్డం పట్టుకుంది. ఏం జరిగిందో నాకు చెప్పు. ముందుగా నేను మా అన్నయ్యతో మాట్లాడి ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను అని బామాలుతోంది. వర్కర్ పేమెంట్స్ నుంచి కొంత అమౌంట్ నా పర్సనల్స్కి వాడుకున్నాను. దాని గురించే ఇంత హడావిడి. ఇట్స్ ఓకే, 2 డేస్లో ఆ డబ్బు నేను రిటర్న్ చేస్తాను అని ఎటో చూస్తూ చెప్పాడు వివేక్. తప్పు చేశానన్న ఫీలింగ్ పిసరంతా కూడా లేదు వివేక్లో. కొడుకు చేసిన పనికి కోపం వస్తున్నా వాడి మీదున్న ప్రేమతో గట్టిగా మందలించలేని రుద్రాణి అసహనంతో తల కొట్టుకుంది. అమ్మా, అన్నిటికీ ఓవర్గా రియాక్ట్ అవ్వకు అని ఇరిటేట్ అవుతూ తల్లి చేయి పట్టుకున్నాడు వివేక్. వదలరా, వదులు అంటూనే వాడి చేతిని విసిరి కొట్టి తిరిగి ఇవ్వగలిగే సత్తా ఉన్నవాడివి ఇదంతా బయటకు రాకముందే ఇచ్చేయాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంది అని విసుక్కుంటూ ఎంత వాడుకున్నావు అంది ఆరాగా. జస్ట్ 20 lakhs, చాలా సింపుల్గా చెప్పాడు వివేక్. రుద్రాణి ప్లేస్లో సరైన మనిషి ఉండుంటే చేరతీసి అన్నం పెట్టిన ఇంటి పరువు వర్కర్స్ ముందు దిగజార్చినందుకు 2 చెంపలు వాయించి తప్పు చేసిన కొడుకుకి గట్టిగా బుద్ధి చెప్పేది. బట్ రుద్రాణి అలా చేయలేదు. 20 లక్షలా అంటూ గుండెల మీద చేయి వేసుకొని నోరు తెరిచిన రుద్రాణి, ఆ డబ్బు ఏం చేశావు, ఎక్కడ తగలెట్టావు అని కూడా అడగలేదు. ఏంటమ్మా, 20 లక్షలకే అలా నోరు తెరిచావు? ఏ నీ కొడుగ్గా నేను ఆ మాత్రం వాడుకోకూడదా అని ఎత్తిమతంగా తల్లిని ఎక్కేసి విసవిస తన రూంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు వాడుకోవడం తప్పు కాదురా అంటూ కొడుకు వెనకే వెళ్ళిన రుద్రాని, వాళ్లకు చెప్పకుండా చేశావే అదే మింగుడు పట్టలేదు వాడికి. నీ కష్టం, మన అవసరాలు వాళ్ళకి కనబడవు. ఏదైనా సరే మనకి కావాలి అంటే ముష్టి పడేస్తారు. అప్పుడు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మన బతుకులే అలా తగలటాయిలే అని కన్నీళ్ళకి కళ్ళు ఒత్తుకుంటూ ముక్కు చీదుతున్న రుద్రాని, ఇప్పుడు నీ దగ్గర ఆ డబ్బులున్నాయా, ఎలా తెచ్చిస్తావు అని అడిగింది. నా పేరు మీద ఏమైనా షేర్స్ ఉన్నాయా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఇలా అనుకోగానే అలా తీసుకురావడానికి ఏదో ఒకటి చేసి తెస్తాలే అన్నాడు ఎక్కడ లేని కష్టం తన దగ్గరికి వచ్చి పడినంత అసహనంతో. ఇప్పుడు నువ్వు డబ్బు కోసం ఏ పిచ్చి పని చేయకు. ఆ డబ్బు ఏదో నేనే ఇస్తాను. మా అన్నయ్యకి నీ చేత్తో ఇచ్చేసి ఏ ఫ్రెండ్కో ప్రాణం మీదకి వచ్చింది, అందుకే అర్జెంటుగా చెప్పకుండా తీసుకువెళ్ళాను అని చెప్పు. మరో మాట, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని అన్నయ్య అడిగితే ఆ ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను, ప్రాణం మీదకి వచ్చిన వాడిని ఇప్పటి వరకు జాగ్రత్తగా చూసుకున్నానని కొంచెం బాధపడుతూ చెప్పు అంది. ఎలా నటించాలో కూడా తానే నేర్పించేస్తూ. ఇంటిలో ఉండే నీకు అంత డబ్బు ఎక్కడిది అని వాడు తల్లిని అడగలేదు. ఏ కష్టం లేకుండా అప్పనంగా చేతికి డబ్బు వస్తూ ఉంటే వద్దు అని నీతులు మాట్లాడే బుద్ధిమంతుడు కాదు కదా వివేక్. థ్యాంక్స్ అమ్మా అని పట్టరాని సంతోషంతో గట్టిగా రుద్రాణిని హగ్ చేసుకున్న వివేక్, 20 lakhs ఇప్పుడు ఉన్నాయా నీ దగ్గర అని అడిగాడు. హా, ఉన్నాయి అని కొడుకు చెంపలు తట్టి, నువ్వు స్నానం చేసి వచ్చేలోపు నేను డబ్బులు తీస్తాను, వెంటనే అన్నయ్యకి ఇచ్చేసి నేను చెప్పినట్టు చెప్పు. ఆ రాణాగడు తిరిగి వచ్చేలోపు అంత సెట్ అయిపోతుంది అని నీ చెల్లికి మీ బావతో పెళ్ళయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండరా అని బ్రతిమిలాడి చెప్పింది. సరే అమ్మా, ఇక మీదట ఏదైనా నిన్నే అడుగుతాను, ఎటువంటి మిస్టేక్స్ చేయను అని వాడు నమ్మకంగా చెప్పడంతో, సరే సరే త్వరగా స్నానం చేసిరా, ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి అంటూ గబగబా తన రూమ్కి వచ్చింది. వివేక్ స్నానం చేసి వచ్చేలోపు అన్న దగ్గర దొబ్బి తను సీక్రెట్గా దాచుకున్న వాటిలో నుంచి ఒక 20 లక్షలు తీసి ఒక బ్యాగ్లో సర్ది దాన్ని కొడుకు చేతికిచ్చింది. నేను వెళ్ళిస్తాను అని డబ్బు బ్యాగ్తో స్ట్రైట్గా కిందకు వచ్చాడు వివేక్. హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్లో ఉన్న ప్రాజెక్ట్ గురించి ఉదయ్తో డిస్కస్ చేస్తూ ఉన్న ప్రతాప్ వర్మ
ఇంకా నిద్రపోలేదు. ఉదయ్ అప్పటికే చాలాసార్లు చెప్పాడు మెడిసిన్ తీసుకొని నిద్రపోమ్మని. కావాలనే మెడిసిన్ స్కిప్ చేసి కొడుకు ప్రెస్టీజియస్గా చేస్తున్న ప్రాజెక్ట్స్, వాటిలో రాణా హార్డ్ వర్క్ గురించి కంటిన్యూస్గా ఉదయ్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ప్రతాప్ వర్మ. ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత రాణా ఎదుగుదలలో తను మిస్ అయింది ఈ విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటున్న ఆ తండ్రి మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. నాకు తెలుసు వాడు నాకులాగే సిన్సియర్ హార్డ్ వర్కర్. మీ ఆంటీ కూడా ఎప్పుడు ఇలానే అని మురిసిపోయేది, పిచ్చిది. ఇప్పుడు కనుక కొడుకుని ఇలా చూస్తే అస్సలు రేవతిని పట్టుకోవడం మన వల్ల అయ్యేది కాదు. వాడి ప్రతి విజయానికి ఇంట్లో వేడుకలు చేసేసేది అని భార్యను తలుచుకుని ఆయన మొహం వెలవెలబోయింది. అంకుల్, ఇప్పటికే చాలా లేట్ అయింది. గతాన్ని తలుచుకొని బాధపడి మీరు హెల్త్ పాడు చేసుకోవద్దు. ఇక మీదట వాడు ఇక్కడే ఉంటాడు. వాడి ప్రతి విక్టరీని మీరు ఫుల్గా సెలబ్రేట్ చేయొచ్చు అని ప్రతాప్ వర్మని కన్విన్స్ చేసి మెడిసిన్ ఇచ్చిన ఉదయ్ గుడ్ నైట్ చెప్పి బయటకు వెళ్ళాడు. ఈ మందులు మాకులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే రోజు రావాలి, అదే నాకు అస్సలైన శక్తి అనుకుంటూ సన్నగా కళ్ళలో తెరలాడుతున్న తడిని చూపుడు వెలుతూ ఒత్తుకుంటూ కళ్ళు మూసుకున్నారు ప్రతాప్ వర్మ. బయటకు వచ్చిన ఉదయ్ పోర్టికోలో ఉన్న తన కారు దగ్గరికి వెళ్తూ ఉండగా అతన్ని క్రాస్ చేసి ఫాస్ట్గా మెయిన్ గేట్ సైడ్ దూసుకు వెళ్ళింది వివేక్ కార్. వీడేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని నిలబడి కారును చూస్తూ ఉన్న ఉదయ్కి అసలు వీడెప్పుడొచ్చాడు, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని అనుకుంటూనే వెళ్ళి సెక్యూరిటీతో మాట్లాడాడు. ఇంతకు ముందే వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నారు అని సెక్యూరిటీ ఇచ్చిన ఆన్సర్కి వీడికి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు దేని గురించి కూడా ఆలోచనే లేదు. వీడిని నమ్మి ఒక బాధ్యత అప్పగిస్తే ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడేమో ఇష్టానికి ఇలా తిరుగుతున్నాడు అని వివేక్ మీద ఇరిటేట్ అవుతూ అసలు వీడు ఏం చేస్తున్నాడో ముందు తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు ఉదయ్. అన్నకి ఇవ్వమని ఇచ్చిన 20 లక్షలు కొడుకు పాకెట్లో పెట్టుకొని షికార్కి పోయాడని తెలిస్తే ఇప్పుడు రుద్రాని పరిస్థితి ఏంటో. రాని కన్నీళ్లతో నాటకం రక్తి కట్టించాలని ఆరాటపడే రుద్రానికి ఇప్పుడు కొడుకిచ్చిన గిఫ్ట్కి రక్త కన్నీరు తప్పదు. పాపం పిచ్చి తల్లి. స్విట్జర్లాండ్ రూట్ మారి వెళ్తున్న కార్ విండోలో నుంచి బయట వ్యూ చూస్తూ మనం వెళ్లాల్సింది ఇటు కాదు కదా అని అంది చైత్ర. డెవిల్ బాబు మొత్తం ప్లాన్ చేంజ్ చేశాడని ఇంకా చైత్ర బేబీకి తట్టనే లేదు. సార్, మనం వెళ్లాల్సింది ఇటు కాదు అని రాణాకి చెప్తూ మీకు హోటల్ రూట్ మీకు తెలుసు కదా, లేదంటే నా దగ్గర గూగుల్ రూట్ మ్యాప్ ఉంది అంది ఫోన్లో డేటా ఆన్ చేసి రూట్ మ్యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ. బట్ సిగ్నల్ లేక గూగుల్ తల్లి కళ్ళు తెరవలేదు. డామిట్, సిగ్నల్ లేదు అని విసుగ్గా తన ఫోన్ పక్కన పెట్టి సార్ మీ ఫోన్ ఇవ్వండి, దానిలో ట్రై చేస్తాను అంది రాణా సైడ్ హ్యాండ్ పెట్టి. నో నీడ్ చైత్ర, ఐ నో వెరీ వెల్ అబౌట్ దిస్ రూట్, మనం రైట్ వేలోనో వెళ్తున్నాం అని బాబు కాన్ఫిడెంట్గా చెప్పాడు. డెవిల్ బాబు కాన్ఫిడెన్స్ చూస్తున్న చైత్ర బ్రెయిన్లో డౌట్ తలుపు తట్టగా ఆర్ యూ షూర్ సార్ అని అడిగింది చిన్న గొంతుతో. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దిస్ రూట్, మనం సేఫ్గా డెస్టినేషన్ రీచ్ అవుతాం అన్నాడు రాణా కూల్ స్మైల్తో. ఫ్లైట్ దిగినప్పటి నుండి కూల్గా అన్నిటికీ కాంప్రమైజ్ అవుతున్న బాబు నవ్వుకి బెదురుగా చూస్తూనే సేఫ్గా రిటర్న్ అవుతామా సార్ అని అడిగింది. తన ప్రశ్నకి కార్నర్ స్మైల్తో డోంట్ నో అని చెప్పిన డెవిల్ బాబు కార్ సైడ్కి తీసి డోర్ ఓపెన్ చేసుకుని దిగి వెళ్తూ ఉంటే నేను ముందే అనుకున్నా ఇటువంటిది ఏదో చేస్తున్నాడని, అందుకే కూల్గా కామ్గా ఉన్నాడని అని టెన్షన్తో తిట్టేస్తూ చుట్టూ చూసిన చైత్రకు డెవిల్ బాబు తప్ప మరో మనిషి కాదు కదా, కనీసం ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు. ఫారెస్ట్ జోన్లో ఉన్న ఆ పరిసరాలకి టెన్షన్ పడిపోతూ ఫోన్ని తెగ బాధేస్తోంది కాల్ చేయడానికని. కొట్టి కొట్టి పాప వేళ్ళు నొప్పి పుట్టి టెన్షన్తో చెమటలు పుట్టాయే తప్ప సింగిల్ పాయింట్ కూడా సిగ్నల్ లేని ఫోన్తో ఏమీ చేయలేకపోయింది. తిట్టి టెన్షన్ పడి పీకేది ఏమీ లేదు అని ఫిక్స్ అయిన చైత్ర కారు దిగి తన ఒడిలో నిద్రపోతున్న లక్కీని జాగ్రత్తగా సీట్లో పడుకోబెట్టి ఫేస్ వరకు షాల్తో కవర్ చేసి కార్ డోర్ క్లోజ్ చేసి రాణాను చూసింది. సన్నగా పడుతున్న మంచు తుంపరలో అతను వేసుకున్న కాస్ట్లీ ప్యూర్ బ్లాక్ లెదర్ జాకెట్ కార్ ఫ్రంట్ లైట్స్ వెలుతురులో షైన్ అవుతూ ఉంది. చేతికున్న బ్లాక్ గ్లౌజెస్తో సిగరెట్ పెదవుల మధ్య నిలుపుతున్న డెవిల్ బాబు కటౌట్ ఒక్క క్షణం మోస్ట్ వాంటెడ్ కిడ్నాపర్ల తలపించి చైత్ర గుండె రెపరెపలాడింది. వేళ్లు నలుపుకుంటూ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి
ఏం ప్లాన్ చేశావు అని అడిగింది. ఒక ఐబ్రో రైజ్ చేసిన సన్నటి నవ్వుతో చైత్ర ఫేస్ మీదకి స్మోక్ బ్లో చేసి దగ్గుతున్న తనతో, మన సెకండ్ నైట్ అన్నాడు మెల్టెడ్ వాయిస్తో. సెకండ్ నైట్ అని బాబు నోటి నుండి విన్న వెంటనే బిగుసుకుపోయిన చైత్ర తను విన్నది కరెక్టా కాదా అన్నట్టు ఏంటి అని అడిగింది అతని మీద కళ్ళు నిలిపి. ఎస్ కంగారు బేబీ, నువ్వు విన్నది కరెక్టే అంటూ ఫిల్టర్ ఎడ్జ్ టచ్ అయిన సిగరెట్ ముక్కని వేళ్లతో విసిరి కొట్టిన రాణా, లవ్ బర్డ్స్కి రొమాన్స్కి స్వర్గధామమైన స్విట్జర్లాండ్లో బిజినెస్ ట్రిప్ ఏంటి బేబీ, నీ ప్లాన్స్ నీకుంటాయి, నా ప్లాన్స్ నాకుంటాయి, బీ రెడీ ఫర్ సెకండ్ నైట్ అని టర్న్ అయ్యి యాటిట్యూడ్ లుక్స్తో చైత్రను చూస్తూ ఉన్నాడు. మంచు కురిసే నిశీదిలో రాణా ఇచ్చిన షాక్తో చిరు చెమటలు పట్టిన చైత్ర ఫేస్ ఫన్నీగా అనిపించింది డెవిల్ బాబుకి. అదే కార్నర్ స్మైల్తో చైత్ర షోల్డర్ మీద 2 చేతులు నిలిపి దగ్గరికి తీసుకుంటున్న రాణా హ్యాండ్స్ను విసిరి కొట్టి అదిరిపాటుతో వెనక్కి అడుగులు వేసింది చైత్ర. సెకండ్ నైట్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా అంది తడబడుతున్న గొంతుతో. చైత్ర కంగారుకి ఇంకాస్త రెట్టింపైన ఉత్సాహంతో, తెలియనట్టు అడుగుతావేంటి బేబీ, ఫస్ట్ నైట్కి యాపిల్ గండి దించావు, ఇన్ దట్ వే ఇది సెకండ్ నైటే కదా అని అడుగుతూ ఉంటే ఏదో స్ట్రైక్ అయిన వాళ్ళ ఒక్క అడుగులో చైత్ర మీదకు దూకిన రాణా స్పీడ్కి బెదిరిపోతూ వెనక్కి అడుగు వేసిన చైత్ర తొత్రుపాటుతో కింద పడబోయింది. స్కిడ్ అవ్వబోతున్న చైత్రను నడుము చుట్టి తన మీదకు లాక్కున్నాడు రాణా. అతని దృఢమైన ఛాతికి వెళ్ళి ఫోర్స్గా తాకిన మెత్తని ఎదద్వయం చైత్రలో ప్రకంపనలు రేపితే డెవిల్ బాబులో విచిత్రమైన తుళ్ళింత. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతని బాడీ మొత్తం వైబ్రేట్ అయ్యి చైత్ర నడుము మీద రాణా చేతిపట్టు బిగిసింది. పడిపోతాను అనుకున్న తను రాణా చేతుల్లో చిక్కేసరికి బిగుసుకుపోయి లీవ్ మీ అని గట్టిగా అరుస్తున్న చైత్ర వెచ్చని ఊపిరి డెవిల్ బాబు మెడకు నేరుగా తాగుతోంది. స్టీమ్ తీసుకుంటున్నట్టుగా ఆ ఫీల్కి హెడ్ కొద్దిగా బెండ్ చేసి చైత్ర బుగ్గలు వత్తి పట్టుకొని తన ఫేస్ని పైకి లేపాడు. టాప్ టు బాటం టైట్గా రాణా బాడీకి అతుక్కుపోయిన చైత్ర కోపంతో వదులుతున్న ఊపిరి ఇప్పుడు స్ట్రైట్గా రాణా ఫేస్ని స్పృశిస్తోంది. ఆ ఫీల్ని క్యారీ చేస్తూనే, సే వన్ థింగ్, దిస్ ఈజ్ యువర్ సెకండ్ నైట్ ఇజంట్ ఇట్ అని సూటిగా లోతుగా చైత్ర కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు రాణా. ఆ ప్రశ్నకి అసహ్యంతో కళ్ళు మూసుకున్న చైత్ర, వదులు, జస్ట్ లీవ్ మీ అంటూ విడిపించుకోవడానికి గింజుకుంటోంది. వదల్లేదు రాణా. అతని చేతిలో నుండి బయటపడడానికి ట్రై చేస్తూ ఉన్న చైత్రకు రాణా ఉడుం పట్టులోని బలం తెలుస్తూ ఉంటే, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. తనంత తానుగా డెవిల్ బాబు బాహువుల్లో నుండి బయటపడడం ఇంపాసిబుల్ అని అర్థమయ్యేసరికి, ఫస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఫిజికల్ రిలేషన్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్ అని వికాస్ను మెన్షన్ చేస్తూ చెప్తూ ఉంటే కళ్ళు తెరిచిన చైత్ర వాడిగా చూసింది రాణాను. ఆ కళ్ళలోని కోపానికి రాణా పెదవులు మరింత విచ్చుకుంటే, లక్కీ నిద్రపోతున్న కార్ సైడ్ చూస్తూ, లవ్ చేస్తున్నాడు కదా వాడు నిన్ను, పైగా సాఫ్ట్ నేచర్, రొమాంటిక్ ఫిజిక్, ఒక్కసారి కూడా కనెక్ట్ అవ్వలేదా అని అడిగాడు చూపు తిప్పకుండా. స్ట్రెస్ చేసి ప్రశ్నిస్తున్న రాణా బిహేవియర్కి చిర్రెత్తింది చైత్ర పాపకు. అందరూ నీలానే ఉంటారు అనుకుంటే అది నీ పిచ్చి మాత్రమే. నీలాంటి వాళ్ళు మాత్రమే ఇలా ఆలోచిస్తారు. ఇంత చెత్తగా ఆలోచిస్తున్న నేను చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. నీ ఫేస్ చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది. నీలా అమ్మాయిల పిచ్చితో చచ్చేవాళ్ల నీడ కూడా నా మీద పడినా నాకు నచ్చదు. కేవలం మీ డాడ్ రిక్వెస్ట్ చేశారన్న ఒకే ఒక్క కన్సర్న్తో ఈ ట్రిప్కి ఓకే అన్నాను. ఇది నీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ట్రిప్ అని మీ డాడీ ఎక్కడ నెత్తి నోరు కట్టుకుంటున్నారు. బట్ నువ్వు మాత్రం ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అదే డర్టీ మైండ్, అవే డర్టీ థాట్స్తో నన్ను ప్రవోక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నావు. అసలు కొంచెమైనా ఆలోచన ఉందా నీకు? నన్ను టార్గెట్ చేసిన నీకు ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే నీ ఫ్యామిలీ పరువు పోతుందని, మీ డాడ్ ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుందని, బిజినెస్ రిలేషన్స్ స్పాయిల్ అవుతాయని కొంచెమన్నా ఆలోచిస్తున్నావా అని తను ఎక్కడున్నది కూడా మర్చిపోయి చాలా సీరియస్గా అడుగుతోంది చైత్ర. యాక్చువల్గా అది అడగడం కాదు, వచ్చిన పని వదిలేసి తనని ఏడిపిస్తున్న రాణా మీద కోపంతో అరుస్తోంది. బట్ ఇవేవి మన రాణాబాబు బుర్రకి ఎక్కినట్టు లేవు. క్లాస్ తీసుకుంటున్న చైత్ర స్పీచ్ ఇక భరించలేనట్టు ఇరిటేట్ ఫీల్ అవుతూ అరుస్తున్న నోటిని తన లిప్స్తో లాక్ చేశాడు.
కోపంతో ఊగిపోతున్న చైత్ర బ్రెయిన్ లిప్ లాక్తో బ్లాంక్ అయిపోయింది. అప్పటి వరకు చల్లని మంచులో కలిసిపోతున్న చైత్ర వెచ్చటి ఊపిరిని ఇప్పుడు తనలోకి తీసుకుంటూ నాలుగుతో ఎంగిలిని చైత్ర పెదవులకి అద్ది వదిలాడు రాణా. ఇంత చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకుండా రాణా చేసిన పనికి బ్లాంక్ ఫేస్తో నిస్సహాయంగా కోపంగా చూస్తున్న చైత్ర కళ్ళల్లో నీళ్లు తెరులుతున్నాయి. నాకు చెప్పడమే కానీ వినే ఓపిక చాలా తక్కువ. నాకు క్లాస్లో పీకే థాట్స్ని మైండ్లో నుంచి క్లియర్ చేసి ఆన్సర్ మాత్రమే చెప్పు. వాడితో నువ్వు పడుకున్నావా అని ఎటువంటి ఫీలింగ్ లేకుండా సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేశాడు రాణా తననే సూటిగా చూస్తూ. అసలు మనిషివేనా నువ్వు? ఎంత పచ్చిగా అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నావు అని అడిగిన చైత్ర గొంతు దుఃఖంతో జీరపోయింది. తెలుగులో అడిగితే పచ్చిగా అంటారా అని కళ్ళు ముడిచి ఐ డోంట్ నో బేబీ, ఓకే దెన్ ఇప్పుడు క్లాస్గా అడుగుతున్నా, డిడ్ యూ స్లీప్ విత్ హిమ్ అని సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఫుల్ యాటిట్యూడ్తో రిపీట్ చేశాడు. చెప్పేదాకా వదిలేది లేదు అన్నట్టు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా మళ్ళీ మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తూ ఉన్న రాణా మొండితనానికి చిరాగ్గా అనిపించి నో అని చెప్పిన చైత్ర ఫేస్ పక్కకు తిప్పేసింది. అతన్ని చూడటం కూడా నచ్చక సీరియస్లీ అని నవ్వుతూ చైత్రను అప్పుడు వదిలాడు రాణా. బందీఖానా నుంచి బయటపడిన గువ్వ పిట్టలాగా చేతులు వదులు చేసుకుంటూ తన ఆన్సర్ ఫన్నీగా తీసుకున్న రాణాను చంపేసేలా చూస్తూ ఉంది చైత్ర. 2 నిమిషాలు గట్టిగా పట్టుకుంటేనే ఇలా కొట్టుకుంటున్నావు, ఇంకా బెడ్ మీద నన్ను తట్టుకుంటావా అని కళ్ళు ఎగరేశాడు రాణా అల్లరి నవ్వుతో. డెవిల్ బాబు నవ్వుకి పళ్ళు నూరుతూ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం నీకు నచ్చుతుందేమో, నాకు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చుట్టూ చూస్తూ ఉన్న చైత్రకు భయం ముంచుకొచ్చింది. వీడు నిజంగా మమ్మల్ని కిడ్నాప్ చేశాడా అని ప్రశ్నించుకోగానే రాణాకు ఎదురు చెప్పాలన్న ఆలోచన పోయి ముందు అక్కడి నుండి బయటపడి ఎలాగైనా సిటీ రీచ్ అవ్వాలన్న ఆలోచన స్టార్ట్ అయింది. అయినా కిడ్నాప్ చేసి ఏం చేసుకుంటాడు మమ్మల్ని అని రకరకాలుగా ప్రశ్నించుకుంటూనే ప్లీజ్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నాకు ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు అని ఇన్నోసెంట్ ఫేస్తో ప్లీడ్ చేస్తూ ఉంది. చైత్ర ఇన్నోసెంట్ ఫేస్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్న భయానికి గట్టిగా పగలబడి నవ్వుతూ మరో సిగరెట్ బయటకు తీశాడు రాణా. వామ్మో, మళ్ళీ వీడు ఇంకోసారి దమ్ము కొట్టాడు అంటే చెత్త చెత్త ఆలోచనలన్నీ చేసి నా దుంప తెంచుతాడు అని లోపలే టెన్షన్ పడుతున్న చైత్ర అది ఏ మాత్రం బయటకు కనపడకుండా ప్లీజ్ సిగరెట్ హెల్త్కి అంత మంచిది కాదు, అది పక్కన పడేసిరా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చొరవగా రాణా పెదవుల మధ్య నిలిపిన సిగరెట్ని లాగి విసిరి పాడేసింది. బెదిరిగొడ్డులో వణికిపోతూనే తన దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటున్న చైత్ర పాపని స్ట్రేంజ్గా చూస్తూ ఉన్నాడు రాణా. బాబు కళ్ళలో భావాలు అర్థమవుతూ ఉన్నా ఇప్పుడు పట్టించుకొని పంతానికి పోతే రాణా చేతిలో బుక్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అయ్యి చాలా సాఫ్ట్గా చాలా నార్మల్గా మనం బ్యాగ్కి వెళ్తే ఫోన్ సిగ్నల్ దొరుకుతుంది, అక్కడి నుండి గూగుల్ మ్యాప్తో హోటల్కి రీచ్ అవ్వచ్చు అని రాణను కన్విన్స్ చేసే పనిలో సీరియస్గా నిమగ్నమైంది చైత్ర. నీ షార్ప్ బ్రెయిన్కి ఇంకా డెవిల్ బాబు స్కెచ్ అర్థమవ్వలేదా పాప? ఇన్నోసెంట్ ఫేస్తో ఆనెస్ట్గా ప్లీట్ చేస్తున్న చైత్ర మెడ చుట్టూరా వేసిన మఫ్లర్తో దగ్గరగా లాగి క్లోజ్గా రావడంతో అదిరిపడి బెదురుగా చూస్తున్న చైత్ర కళ్ళలోకి డీప్గా చూస్తూ ఈ కూల్ క్లైమేట్లో నా బాడీ హీట్ ఎక్కేలా ఒక డీప్ కిస్ కొట్టు, స్టార్ట్ అవుదాం అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు డెవిల్ సార్. కిస్సా అంటూ కప్పలాగా నోరు తెరిచిన చైత్ర లిప్స్ని వేళ్లతో ఒత్తి పట్టుకొని లిప్ కిస్ అని స్ట్రెస్ చేసి చెప్పిన రాణా ఇంటెన్స్ లుక్స్ చైత్ర రోజీ లిప్స్ మీద నిలిచాయి. మరి పాపం ఇప్పుడు మన చైత్ర పాప కిస్ ఇస్తుందా లేక మన డెవిల్ బాబే తీసుకుంటాడా? నేహ ఉదయల ట్రిప్లో ఏం జరగనుంది? మరి వివేక్ ఆ 20 లక్షలు తీసుకొని పోయి ఏం చేస్తాడు? వివేక్ ఏదైనా ప్లాన్లో ఉన్నాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.